హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి షాపింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేనండి శారీస్. సంక్రాంతి కదా, ఖచ్చితంగా శారీస్ ఎక్కడ బాగుంటాయని వెతికి వెళ్తాం కదా. అలాగ మనం వైజాగ్లో ఉన్న మద్దిలపాలెంలో ఉన్న సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. మనకి ఎంటర్ కాగానే ఇలా ఉంటుందన్నమాట. మన వైజాగ్ వాసులకి అయితే సెంట్రల్ గురించి అయితే నేను చెప్పవలసిన అవసరం లేదండి. ఎవరైనా వైజాగ్ని విజిట్ చేయడానికి వస్తే తప్పకుండా వన్ డే అయితే ఇక్కడ ప్లాన్ చేసుకోండి. వన్ డే కూడా సరిపోదు. షాపింగ్తో పాటు మనకి ఫుడ్ కోర్ట్ కానీ పిల్లల ప్లే జోన్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. అండ్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి. మనకి కొత్త స్టాక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ కేఎఫ్సి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అందరూ ఒక లైక్ అయితే వేసేసుకోండి. అయితే ఈరోజు మేము సంక్రాంతికి అయితే శారీస్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. మనకి సిఎంఆర్ సెంట్రల్ రీసెంట్గా కొంచెం రెనోవేషన్ చేశారు కదా, శారీస్ అవి బాగున్నాయని అయితే అందరూ అన్నారు. అందుకోసం అయితే వచ్చాము మేము. అండ్ మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి కానీ ఐస్ క్రీమ్స్ అండ్ మార్ష్ మిల్లాస్, చాక్లెట్స్, ఫుడ్ కోర్ట్ కూడా మినిమంగా మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం ఒకవేళ షాపింగ్ చేసుకున్నా సరే కూడా వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు. నేనైతే ఒక వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. నాకు ప్లెయిన్ అంటేనే ఇష్టం అనమాట. మేమైతే ఇప్పుడు సిఎంఆర్ ఫ్యాషన్స్కి అయితే వెళ్ళామండి. లోపల షూట్ చేయడానికి అయితే అస్సలు కుదరలేదు. నిజంగా చాలా బాగున్నాయండి శారీస్. ఎందుకంటే మేము ఒక 5 శారీస్ తీసుకుందామని వచ్చాము. బట్ 12 శారీస్, అక్షరాల 12 చీరలు అయితే కొనేసామన్నమాట. ఒకదానికొకటి సంబంధమే లేదండి, అలాంటి కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇంకా కంచి పట్టు శారీస్ అయితే చెప్పనవసరం లేదు. చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఎవరైనా షాపింగ్ చెయ్యాలి చేసిన వారన్నా సరే ఒక్కసారి వెళ్ళండి. ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో దొరుకుతున్నాయి. ఎందుకంటే మనం ఈ టైంలోని అందరికీ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. డిఫరెంట్ ఏజెస్ వాళ్ళకి, మన ఫ్యామిలీ మెంబర్స్లో డిఫరెంట్గా నచ్చుతాయి కదా. అలా అన్నీ కూడా ఈసారి అయితే కవర్ చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరన్నా ఇంకా వెళ్ళలేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ మీకు చెప్పాను కదా, మనం షాపింగ్ చేసినంతసేపు కూడా పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి ఇలా ఒక ట్రైన్ ఉంది. ఎవరు కిడ్స్ని వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనకి ట్రైన్ డ్రైవర్ కూడా ఉంటారనమాట, జాగ్రత్తగా తీసుకెళ్తారు. అండ్ హార్స్ రైడ్ కూడా ఉంటుంది. బాగా ఎంటర్టైన్ అవుతారండి పిల్లలు. ఎందుకంటే ఆడవాళ్ళ సారీ షాపింగ్ అన్నది ఒక పట్టాన తేలదు కదా. అందువల్ల హస్బెండ్స్కి కిడ్స్ని అప్ చెప్పేసామంటే వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు, ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు అనమాట. నెక్స్ట్ మేము ట్రెండ్స్ కూడా వచ్చామండి. బట్ ఏంటంటే లేట్ అయిపోతుందని మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి కదా. ఇక్కడ ఎల్లో అండ్ మెరూన్ థీమ్లో అయితే ఇలాగ డిజైనర్ డ్రెస్సులు అయితే మనకి బయట డిస్ప్లేలో పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ అనితా కలెక్షన్స్ అని ఉంటుందండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. నేను 1 or 2 టైమ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్తున్నామండి. ఎంతమందికి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓపెన్ ప్లేస్లోని కూర్చోవాలనిపిస్తుంది. నేనైతే ఖచ్చితంగా ఒక 10 to 15 minutes అయితే స్పెండ్ చేస్తాను. ఎందుకంటే లోపల షాపింగ్ చేసిన తర్వాత విపరీతమైన కాలు నొప్పులు వస్తాయి. అండ్ ఆ ఓపెన్ ప్లేస్ కంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. అక్కడ చూసారు ఎంతమంది కూర్చున్నారో. నాకు అలా కాసేపు కూర్చుంటే చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంకేంటి, మన ఫేవరెట్ మొక్కలు అయితే వచ్చేసాయి కదా. నేను ఎక్కడైనా మొక్కలు కనిపిస్తే చాలు ఖచ్చితంగా ఆగిపోయి ఒకసారి చూస్తాను. అదే మొక్క ఎంత పెరిగింది, ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి, ఇలా ఆ మొక్కను అబ్జర్వ్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ మధ్యలో ఒక టర్టిల్ కూడా పెట్టారనమాట. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. స్టార్ట్ అయిపోయాము. బాయ్ సిఎంఆర్ సెంటర్లో. అండ్ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. మేము ఇంటికి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ సారీస్ అయితే నిజంగా బాగున్నాయండి. ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి, మీకు బాగా నచ్చితే. అండ్ మనం బయటకు వచ్చాం కదా, పానీపూరి తినకుండా ఉంటామా, ఒక ప్లేట్ పానీపూరి అయితే కానిచ్చేసామండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్.